మీరు గనుక బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే మీరు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో అడుగు మోపిన తర్వాత ఏం చేయాలి అండ్ బ్యాంకాక్ సిటీ వెళ్ళడానికి ఏ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఛార్జెస్ ఎంత అవుతాయి అనే ప్రతి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశాను. వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఏ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఎంత ఛార్జెస్ పడతాయి అనేది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే హైదరాబాద్ నుంచి రావడానికి మనకు ఒకటే ఎయిర్పోర్ట్ ఉంది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కానీ బ్యాంకాక్లో అయితే రెండు ఎయిర్పోర్ట్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి సువర్ణభూమి అండ్ ఇంకోటి డిఎంకే, డాన్ మియాంగ్ ఎయిర్పోర్ట్ అంటారు. మనమైతే ఇప్పుడు సువర్ణభూమిలో ల్యాండ్ అయినాం కాబట్టి సువర్ణభూమి నుంచి వెళ్ళి బ్యాంకాక్ సిటీకి ఎలా వెళ్ళాలో ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చూసుకుందాము. ఇమిగ్రేషన్ అయిపోయి బయటికి రాగానే ప్రతి ఫ్లోర్లో సిమ్ కార్డ్స్ అవైలబుల్ ఉంటాయి. మనం వచ్చేది సెకండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళి బయటికి వస్తాము. రాగానే మనకు యూజ్ అయ్యేది డాటా కావాలంటే సిమ్ కార్డ్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ట్రూ 5G అండ్ ఏఎస్ సిమ్స్ అయితే అమ్ముతారు. మీరు ఇక్కడ థాయిలాండ్లో స్టే చేసే డేస్ని బట్టి సిమ్ కార్డ్ తీసుకుంటే బెటర్. ఒకవేళ 30 డేస్ ఉన్నట్లయితే 1200 బాట్ అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 2700 రూపీస్ అనుకోండి. ఒకవేళ 5 డేస్ ఉన్నట్లయితే 349 బాట్ అంట. సో మీరు ఒకవేళ గ్రూప్లో వచ్చారనుకోండి, 5 డేస్ సిమ్ కార్డ్ తీసుకొని డైరెక్ట్ డాటా షేర్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ డాటా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిమ్ కార్డ్ తీసుకునే కంటే ఇది బెటర్. ఇది ట్రూ 5G ప్యాకేజ్ అనమాట. ఒకవేళ ఏఐఎస్ చూసుకున్నట్లయితే 399 బాట్ అంట 8 డేస్ కి. ఇది ఇంకా బెటర్. సిమ్ కార్డ్ తీసేసుకున్న తర్వాత కరెన్సీ ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవడము. ఎయిర్పోర్ట్ లో కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదు. ఇండియాలోనే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని వస్తే మంచిది, జోబులకు చిల్లులు పడకుండా ఉంటుంది. ఇంకా ఈ సిమ్ కార్డు కరెన్సీ ఎక్స్చేంజ్ వర్క్ అయిపోయిన తర్వాత మనం అయితే ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో మనం వచ్చేసి సెకండ్ ఫ్లోర్ నుంచి బయటికి వస్తాము. 4th ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ట్యాక్సెస్ అండ్ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ ఒకసారి 4th ఫ్లోర్కి వెళ్ళి ట్యాక్స్ ప్రైజెస్ ఎంతున్నాయి ఒక ట్రైల్ వేసి వద్దాము. ఇక్కడ ఈ ఫస్ట్ లైన్లో వచ్చేసి పర్సనల్ వెహికల్స్. మనం రోడ్ క్రాస్ చేసి వెళ్తే ఇక్కడ మొత్తం ట్యాక్సెస్ ఉంటాయి. అక్కడ ప్రైజెస్ మాట్లాడుకొని ఎక్కడికి వెళ్ళాలో చెప్తే డైరెక్ట్ అమౌంట్ చెప్తాడు. నానా ప్లాజాకి 300 అంట. నేను వచ్చినప్పుడు 700 మింగిరు కదరా. స్కామ్స్ మన దగ్గర రావు, మనమే స్కామ్స్ దగ్గరకు వెళ్తాం. ఇక్కడైతే 4th ఫ్లోర్లో చూసిరు కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము, ఒకసారి అక్కడ ట్రాన్స్పోర్ట్ ఎట్లుందో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఎల్లో ట్యాక్సెస్ ఉన్నాయి. ఇక్కడ గ్రాబ్ పికప్ పాయింట్ అని ఒకటి ఉంది కదా, ఇక్కడ వచ్చేసి వెయిట్ చేయాలి. వెయిటింగ్ లిస్ట్ చాలా తక్కువగా ఉంటాయి ప్రైజెస్. మనం లొకేషన్ మాట్లాడుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కానీ మనం ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇది గ్రాబ్ పికప్ పాయింట్. సో ఈ 2 ట్రాన్స్పోర్ట్ అయితే 4th ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి ఈ ట్యాక్స్ ట్రాన్స్పోర్ట్లో. సో ఎల్లో ట్యాక్సెస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు ఆల్మోస్ట్ 700 అయితే ఈజీగా చెప్తారు. ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి మనం అవన్నీ చూసుకోకుండా డైరెక్ట్ ఎక్కేసి వెళ్ళిపోతాము. కానీ మోస్ట్లీ 400 నుంచి 500 బాట్ వరకే అవుతుంది మనకు సిటీ సెంటర్కి తీసుకెళ్ళడానికి. అంటే రూపీస్లో చూసుకున్నట్లయితే 1000 రూపాయల నుంచి 1200 అయితే ఈజీగా అవుతాయి ఈ ట్యాక్సెస్లో వెళ్ళడానికి. బస్ సర్వీస్ అయితే ఉంది, కాకపోతే అది టైమింగ్ ఉంటుంది అనమాట. మార్నింగ్ 6 AM ఒకటి, ఈవినింగ్ 5 PM ఒకటి. సో మనకి అంత టైం కూడా ఉండదు ఈ బస్ సర్వీస్ వాడుకునే అంత. సో ఈ టైం వేస్ట్ వ్యవహారం వద్దు, ప్రైస్ తక్కువ కావాలి, ఇంకా ట్రాన్స్పోర్ట్ ఏం లేదా అని అంటే ఉంది కదా, అదే ఈ బీటీఎస్ ట్రైన్ వచ్చేసి శాంతం గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఒకవేళ మనం అలసిపోయినట్లయితే ఇక్కడ 7-Eleven కూడా ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో. ఫుడ్, వాటర్ బాటిల్స్, ఎనర్జీ డ్రింక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి తక్కువ ప్రైజెస్కి. ఇక్కడ తీసుకోవచ్చు ఏమైనా తీసుకోవాలనుకుంటే. ఇంకా మనమైతే టైం వేస్ట్ చేయకుండా ట్రైన్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ ఈ సిస్టంలో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది ప్రాసెస్. టికెట్ ప్రైస్ వచ్చేసి 45 బాట్, అంటే 120 రూపీస్ అనమాట. ఇలా లాంగ్వేజ్ ప్రెస్ చేసి అలా లొకేషన్ ప్రెస్ చేయగానే ప్రైస్ అడుగుతుంది, ఎంతమంది వెళ్తున్నారని అడుగుతుంది. సో అది నొక్కేసి అందులో అమౌంట్ పెట్టేస్తే అది ఒక టోకెన్ ఇచ్చేస్తుంది. ఇంతే సింపుల్ ప్రాసెస్. ఒకవేళ ఈ ప్రాసెస్ కనుక అర్థం కాకపోతే ఇక్కడ కస్టమర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది, అక్కడ తీసుకోవచ్చు డబ్బులు ఇచ్చి డైరెక్ట్ టికెట్. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. కింద గుహలోకి వెళ్ళిపోతే ఇక ట్రైన్ వస్తుంది అనమాట. ట్రైన్ ఎక్కేసి బ్యాంకాక్ సిటీ సెంటర్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆ లొకేషన్ వచ్చేసి పాయాతాయి. ఇక్కడ నుంచి అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఈ పాయాతాయి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నియర్ బై ఉంటుంది, ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో. అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఇంకో క్యాబ్ ట్యాక్సీ బుక్ చేసుకోవాలి.
మనం ఎయిర్పోర్ట్ నుంచి సింపుల్గా ఒక 45 బాట్ ఆల్మోస్ట్ ఒక 125 రూపీస్లో వచ్చేసినాం ఇడికి ట్రైన్లో. ఇక్కడ నుంచి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని నియర్ బై ఉంటుంది మొత్తం సిటీ సెంటర్ ఇది పయాతాయి. ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని మీ హోటల్కి వెళ్ళిపోవచ్చు. ఒక 300 రూపీస్లో మొత్తం అయిపోయింది ఈ జర్నీ ఎయిర్పోర్ట్ నుంచి సువర్ణభూమి నుంచి ఇక్కడికి సిటీ సెంటర్లోకి. సో నార్మల్గా క్యాబ్లో వస్తే మాత్రం ఒక 1500 రూపీస్ అవుతాయి ఈజీలీ. 500 to 450 to 500 బాట్ వరకు అయితే తీసుకుంటారు. అదిదా మ్యాటర్. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. ఇలాంటి కంటెంట్ చాలా ఉన్నాయి లోపల, ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా వస్తూనే ఉంటాయి బయటికి. అప్పటి వరకు స్టే ట్యూన్ విత్ బ్యాంకాక్ తెలుగోడు.